కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు, ఫీల్డ్ వెరిఫికేషన్కు ప్రభుత్వం ప్లాన్, మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖతో విచారణ. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి సమాయత్తమవుతున్నటువంటి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ కేంద్రాల ద్వారా స్వీకరించినటువంటి దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు ఏర్పాటు చేస్తోంది. విచారణ బాధ్యతలను పౌర సరఫరాల శాఖకు అప్పగించింది. సివిల్ సప్లై అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తుదారులను విచారిస్తారు. గత 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో 89.90 లక్షల కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సరుకులు అందజేస్తోంది. మరికొందరు నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు అందించడానికి ప్రజావాణి గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఇంకొందరికి మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. మొత్తం మీద అర్హులను గుర్తించేటువంటి ప్రయత్నం జరుగుతుందట. మీ సేవ ద్వారానే 2,50,000 దరఖాస్తులు వచ్చినాయట. మొత్తం మీద దాదాపుగా ఇంకొక ఇటు మీ సేవ ద్వారా గ్రామ సభల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రజావాణి ప్రజాపాలన మొత్తం ఈ వచ్చినటువంటి మొత్తం అర్జీలు చూసుకున్నట్టు ఏదంటే దాదాపు 15 నుంచి 20 లక్షలు ఉండొచ్చు. మనకు 2016 తర్వాత కొత్త రేషన్ కార్డులు అనేటువంటి మాటనే లేదు. కొన్ని బైపోల్స్ వచ్చినప్పుడు మాత్రము ఇవ్వడం జరిగింది. ఆ బైపోల్స్లో ఆ నియోజకవర్గం కేంద్రం వరకు మాత్రమే ఇచ్చినటువంటి సందర్భం. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు, ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయినటువంటి వాళ్ళు, ఇట్లా చాలామంది కూడా రేషన్ కార్డు కోసం ఎదురు చూడడం జరుగుతూ ఉంది. పేదల్లో చిగురిస్తున్న ఆశలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన కార్డులు ముద్రించి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. నీలిరంగులో కార్డులు వస్తాయనే ప్రచారం ఊపందుకోవడంతో చాలామంది నిరుపేదలు సంబరపడుతున్నారు. కార్డు వస్తే తమ కష్టాలను తీరుతాయని భావిస్తున్నారు. కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందుతాయని ఆశిస్తున్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయితే రేషన్ కార్డు అందడం ఖాయమని ఆశావాహులంతా భావిస్తున్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 15 నుంచి 20 లక్షల మంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్యనే ఉంటుంది.